వృషభ రాశి వారికి 23, 24, 25 తేదీల్లో 2 కోరికలు తీరుతాయి. అలానే కాకుండా దైవానుగ్రహంతో డబ్బు దూసుకొస్తుంది. ఇక మీ సుడి తిరుగుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, వృషభ రాశి వారు వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి అండి ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. వీరి కోరికలండి ఎప్పటి నుంచో ఉండే కోరికలు తీరబోతున్నాయి. కోరికలు తీర్చేసుకునే అవకాశం కూడా ఇప్పుడు ఆ భగవంతుడు వీరికి కల్పిస్తున్నారు. అలానే కాకుండా వీరి జీవితంలో కొంచెం దైవానుగ్రహం తక్కువగా ఉంటుందని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ ఏంటంటే కనుక ఈ జనవరి లాస్ట్ వీక్ అంతా కూడా మీకు దైవానుగ్రహం బాగా కనిపిస్తుందండి. కొంచెం దైవానుగ్రహంతో ఏంటంటే మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అలానే కొన్ని రకాల కష్టాలు తీరుతాయి. కొన్ని అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలా ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ కోరికల వల్ల చాలా ఏళ్ల నుంచి కూడా మీరు వేచి చూస్తున్నారండి. ఇవేంటంటే కొంతమందికి కామన్గా అనిపించవచ్చు, కానీ కొంతమందికి ఏంటంటే కనుక వీరి జీవితంలో ఈ కోరికలు చాలా పెద్దవై కూడా ఉండవచ్చు అనమాట. అలా కోరికలను అయితే తీర్చేసుకోగలుగుతున్నారు, చాలా చక్కగా రాణించగలుగుతున్నారు. అలానే మంచి పేరు ప్రతిష్టతను ఇంకా సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే కనుక సంఘంలో ఇంకా మంచి గౌరవం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. పిల్లల పరంగా ఏంటంటే కొంచెం ఇబ్బంది కలుగుతుందండి. పిల్లల్లో కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా ఉంటుందన్నమాట. అలానే కాకుండా మీపై ఏంటంటే కనుక చాలా వరకు కూడా మంది ఏడుపులు, మంది దిష్టి, ఇదంతా కూడా మీపై దోషాలు అధికంగా ఉన్నాయండి. వీటిని ఏంటంటే కనుక తీసేసుకోండి. లాస్ట్లో దీనికి సంబంధించిన పరిహారం కూడా మనం చెప్పుకుందామండి. ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుందన్నమాట. ఇంకా మనం చూసుకున్న 23వ తేదీన ఏంటంటే చక్కగా కలిసి రాబోతుంది. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక బ్రహ్మాండమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు. బ్రహ్మాండమైన ఫలితాలతో మీరు దూసుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈ రోజు కుటుంబంతో గడుపుతారు. పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేసుకుంటారు. బాగా రాణించగలుగుతారు. ఇక్కడ ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి. వాటిని ఏంటంటే కనుక మీరు అంతగా పట్టించుకోరు. ఆ సమస్యలు ఎప్పుడు వస్తూ ఉంటాయి కదా అని కామన్గా తీసుకుంటారు. ఇక మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. భార్యాభర్తల పరంగా బాగుండబోతుంది. బ్రహ్మాండమైన ఫలితం అయితే ఇక్కడ పొందే అవకాశం అయితే ఉంటుంది భార్యాభర్తల పరంగా. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, భార్యాభర్తల పరంగా ఎవరికైతే విభేదాలు వచ్చి దూరంగా ఉన్నారో, అంటే కొంచెం విడిపోయి ఉన్నారో, వాళ్ళు కలిసే అవకాశం అయితే ఈ రోజు అంటే 23వ తేదీన బాగా కనిపిస్తుంది. 23వ తేదీ మనకు చూసుకున్నట్టయితే గురువారం కాబట్టి బ్రహ్మాండంగా అనుకూలిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ రోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక వాహనాన్ని కొనాలనుకుంటున్నారు. ఆ వాహనాన్ని కొనే అవకాశం కూడా ఈ రోజున కనిపిస్తుందన్నమాట. వాహనం అంటే అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, 2 చక్రాల వాహనం కావచ్చు, 4 చక్రాల వాహనం కూడా కావచ్చు అనమాట. ఇక్కడ అది కొనాలని మీరు అంటే చాలా ఏళ్ల కళ కదండి, ఆ కళ తీరుతుంది. అంటే అది ఒక కోరిక అనమాట. ఆ కోరిక తీరుతుందన్నమాట. ఆ కోరిక నుంచి మీరేంటంటే కనుక తీర్చేసుకోగలుగుతారు. ఆ కోరిక నుంచి మీరు బయటికి రాగలుగుతారు. ఆ కోరిక తీర్చేసుకొని కొంచెం ఆనందంగా ఏంటంటే కనుక స్వీట్లు పంచుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందరూ కొంటారండి అంటే కనుక ఎవరికైతే ఈ కోరిక ఉందో వారికైతే మ్యాక్సిమం తీరే అవకాశం అయితే ఇక్కడ మీ రాశి పరంగా కనిపిస్తుంది. గ్రహస్థితుల ప్రభావం వల్ల. అలానే కాకుండా కొంచెం స్థితిగతులు మారే అవకాశాలు ఉంటాయండి. కొంచెం అంటే మంచి మార్పులు వస్తాయన్నమాట. దైవానుగ్రహం అయితే ఇక్కడ పుష్కలంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, దేవుడు మిమ్మల్ని అనుగ్రహించడు, కాకపోతే సంపాదన ఇస్తూ ఉంటాడు. మీ సంపాదన ఏంటంటే కనుక పెంచుతూ ఉంటాడు, అనుగ్రహాన్ని తక్కువగా ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే కనుక సంపాదనను అలాగే ఇస్తున్నాడు, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అనుగ్రహాన్ని కూడా ఇస్తున్నాడు అనమాట. ఇదేంటంటే ఈ జనవరి లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం అదృష్టంగానే ఉండబోతుంది. చాలా చక్కగా ఉండబోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. మధ్య మధ్యలో ఏంటంటే కనుక మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, లేదంటే పిల్లల పరంగా కొంచెం అనారోగ్య సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఉద్యోగాల పరంగా బాగుంటుంది, వృత్తి పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగా రాణించగలుగుతారు. ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఏ ఇబ్బంది కనిపించడం లేదు. ప్రతి పని కూడా ఏంటంటే కనుక సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. కొంచెం ఏంటంటే పని పెరుగుతుంది. కొంచెం ఏంటంటే పనిపై కూడా ఏంటంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారండి. తిండి తిప్పలు మానేస్తారు. ఎప్పుడు కూడా మనం చెబుతూ ఉంటాం, వృషభ రాశి వారు పనిలో పడిపోయారంటే తిండి తిప్పలు మానేసి మరి అంటే పనుల్లో నీలమైపోతూ ఉంటారు. ఇంకా వారికి ఏంటంటే కనుక పగలేది రేయేది అనకుండా కష్టపడుతూ ఉంటారనమాట. కొంచెం కష్టం ఎక్కువగానే అంటే పడుతూ ఉంటారండి వృషభ రాశి వారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వృషభ రాశి వారి గుణగణాలు మనం చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారండి ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం. అందుకే భగవంతుడు సంపాదించినప్పటికీ కూడా అంటే సంపాదన విపరీతంగా ఇచ్చినప్పుడు కూడా కొంచెం అంటే అనుగ్రహాన్ని తక్కువగా ఇస్తూ ఉంటాడు. అనుగ్రహాన్ని ఇచ్చినప్పుడు కూడా సంపాదన కొంచెం తగ్గిస్తాడు. కానీ ఇప్పుడు అలా ఏం లేదు, రెండు అంటే బ్యాలెన్స్గా ఉన్నాయి. ఇలా ఈ కోరిక అయితే తీరుతుందండి. వాహనం కోరిక అనేది తీరుతుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే భార్యాభర్తల పరంగా అన్ని రంగాల వారికి కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా అంటే కష్టపడుతూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు, చాలా అలసిపోతారు. ఒక్కొక్కసారి కోపం కూడా ఎక్కువగా
ఎక్కువగా వస్తూ ఉంటుంది, అది కంట్రోల్ చేసుకోండి. అధికంగా ఎవరిని నమ్మకండి, నమ్మి మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. మీరు నమ్మిన వ్యక్తులు కొంచెం నమ్మక ద్రోహం చేసే అవకాశం అయితే 24వ తేదీన కనిపిస్తుంది అనమాట. నమ్మిచ్చి కొంచెం మోసం చేస్తారు. మీతో క్లోజ్గా ఉన్నట్టే ఉంటారు కానీ వారి పర్సనల్ విషయాలు ఏవి కూడా మీకు తెలియవు. తెలిసిన తర్వాత ఏంటంటే మీరు కొంచెం బాధపడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మిగతాదంతా కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదనమాట. ఇక 24వ తేదీన మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి మొదలుకొని ఏంటంటే కనుక 24వ తేదీ ఏంటంటేనండి మీరు అంటే 3 గంటల వరకు కూడా అండి కొంచెం బిజీగా ఉంటారనమాట. ఎంత బిజీగా ఉంటారంటే కనుక చాలా బిజీగా ఉంటారండి. ఉదయం లేచినప్పటి నుంచి కూడా హడావుడిగా పనులు చేస్తూ ఉంటారు. పనుల్లో చక్కగా రాణించగలుగుతారు. దైవానుగ్రహం కూడా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు కొంచెం అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, తీర్థయాత్రలకు వెళ్తారు. అలానే వచ్చేసి ఏంటంటే కనుక గుళ్ళకు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడైతే అంటే దైవ దర్శనం చేసుకునే అవకాశం అయితే ఈ యొక్క 24వ తేదీన కనిపిస్తుంది. 24వ తేదీ అంటే కనుక మనకు శుక్రవారం కదా. వీలుంటే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి, ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఉండకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంచి అంటే ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు. కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. 4 వైపుల నుంచి ధనం అనేది దూసుకురావడానికి అవకాశం ఉంటుందండి. డబ్బుకు సంబంధించిన సమస్య కూడా తీరుతుంది. ఇబ్బంది అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. మనం ముందు చెప్పాం కదండి, వాహనం కొనే కోరిక తీరుతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక చిన్న బిజినెస్ చేయాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళ కోరిక కూడా తీరే అవకాశం అయితే ఉంటుంది. బిజినెస్ అంటే కనుక ఏదైనా సరే చిన్న షాప్ పెట్టుకోవాలి, చిన్నగా వ్యాపారం రాణించగలగాలి, ఇలా చిన్నగా ఏదైనా సరేనండి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళ పరంగా అయితే బాగా అంటే కలిసి వస్తుందన్నమాట. ఆ కోరిక కూడా తీరుతుంది. దానికి సంబంధించినంత ధనం మీ చేతికి అందుతుందన్నమాట. 23వ తేదీ బాగానే ఉంటుంది, 24వ తేదీన కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ పని పెరుగుతుంది, కొంచెం ఏంటంటే కనుక శ్రమ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అన్ని రంగాల వారికి బాగానే కలిసి వస్తుంది. 3 గంటల వరకు కూడా కొంచెం బిజీగా ఉంటారు. 3 గంటల తర్వాత కొంచెం ఏంటంటే కనుక రిలాక్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల పరంగా, ప్రేమికుల పరంగా, కోర్టు కేసుల పరంగా, రాజకీయ నాయకుల పరంగా, సినీ ప్రముఖుల పరంగా కూడా బాగుండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే దాంట్లో మీరు విజయాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం ఏంటంటే లాభపడే అవకాశమే ఉంటుంది, కానీ నష్టం అయితే కలిగే అవకాశం అయితే లేదండి. ఇలా ఏంటంటే కనుక 24వ తేదీ కూడా మీకైతే బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కొంచెం చిన్నపాటి ఏంటంటే కనుకనండి మీకే ఎక్కువగా ఎడమ చేతి లాగటం కానీ, మెడనరాలు బాగా గుంజటం కానీ ఈ సమస్య వస్తుందన్నమాట. అదొకటి చూసుకోండి, సరిపోతుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోండి. మనం ఎప్పుడు చెబుతూ ఉంటాము, వృషభ రాశి వారు ఏంటంటే కనుక టైము అంటే మెయింటైన్ చేస్తారండి. కొన్నిసార్లు అంటే కనుక ఒక వారం రోజులు టైం మెయింటైన్ చేశారనుకోండి, రెండో వారం మర్చిపోతారనమాట. తిందాంలే, తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఉంటారు. కాబట్టి సమయానికి ఏంటంటే కనుక ఆహారం తీసుకోండి. ఎంత పని చేయాలో అంతే చేయండి. విశ్రాంతి కూడా తీసుకోండి. అలానే కాకుండా ఏదైనా అనారోగ్యం వస్తే మాత్రం వెంటనే వైద్యులని అంటే సంప్రదించండి. అలానే ఏంటంటే కనుక పిల్లల పరంగా చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటికి ఏంటంటే కనుక పెద్దగా భయపడిపోకండి. అవి చాలా చిన్నవన్నమాట. అవి ఏంటంటే కనుక తగ్గిపోతాయి. వాటి వల్ల మీకేం పెద్దగా ఇబ్బంది అయితే కలగదనమాట. ఇక అలానే కాకుండా ఈ వృషభ రాశిలో ఎవరికైతే అమ్మ నాన్నకు అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళకు కూడా అది తీరే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. వీలుంటే ఏంటంటే కనుక శుక్రవారం అండి గుర్తుపెట్టుకోండి. మీరు అంటే శుక్రవారం అంటే కనుక 24వ తేదీ 24వ తేదీన మీరు అంటే ఎవరైనా సరే పేదవారు మీకు కనిపించినా, ఇలా గుడికి వెళ్ళినప్పుడు కావచ్చు, మీరు అంటే బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇలా పేదవారు కనిపిస్తూ ఉంటారు కదా, అలా కనిపించినప్పుడు ఏంటంటే కనుక వారికి ఒక 11 రూపాయలు కానీ మీకు తోచినంత దానం కానీ చెయ్యండి. అలా చేయటం వల్ల అయితే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఎంత దానం చేస్తారో అంత సంపాదన పెరుగుతుంది. ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఈ వృషభ రాశి పరంగా ఏంటంటే కనుక దాన ధర్మాలు చేసే వారికి మాత్రం భగవంతుడు అనుగ్రహాన్ని ఇవ్వకపోయినా సరే కానీ ఐశ్వర్యాన్ని అయితే చాలా ఇస్తూ ఉంటాడండి. ఇది ఒకటి మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక దైవానుగ్రహం అంటే పూర్తిగా ఉండదని కాదండి, దైవానుగ్రహం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక గ్రహాల మార్పుల చేర్పుల వల్ల, గ్రహ బలాల వల్ల కొంచెం తగ్గుతూ ఉంటుంది. కానీ దైవానుగ్రహం ఉంటుంది. కష్టాలు ఉంటూ ఉంటాయి, ధనం కూడా అలాగే వస్తూ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాటి నుంచి కూడా బయటపడతారు. కాబట్టి చూసుకోండి. ఇక 25వ తేదీన కూడా బాగానే ఉంటుందండి, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. శనివారం కాబట్టి గుర్తు పెట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుక శనివారం పూట అండి మీరు కొద్దిగా నల్ల ఆవాలను తీసుకోండి. అందరి ఇళ్ళలో ఉంటాయి కదా. ఇదేంటంటే నరదిష్టిని పోగొట్టుకోవడానికి, నరదిష్టి నుంచి బయటపడటానికి, అలానే కాకుండా మీపై ఉండే ప్రత్యేకించి దిష్టి దోషాలు ఉంటాయి కదా, వాటి నుంచి మీరు బయటపడటానికి కొద్దిగా నల్ల ఆవాలను తీసుకొని ఏం చేయండి అంటే కనుక ఈ నల్ల ఆవాలను తల చుట్టూదా ఒక 3 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత నల్ల ఆవాలను ఏంటంటే కనుకనండి ఇక్కడ మనకు కాలువలు అవి ఉంటూ ఉంటాయి కదా, అక్కడ పడేయండి. ఒకవేళ కాలువలు లేకపోతే ఏదైనా సరే పచ్చని వృక్షం దగ్గర పడేసుకోండి. కానీ ఇంట్లో మాత్రం వేసుకోకూడదు. అంటే ఇంట్లో ఇప్పుడు మనకు పచ్చని మొక్కలు ఉన్నాయనుకోండి, ఆ ప్రదేశాలలో
వేయకూడదు. అలా వేస్తే ఏంటంటే కనుక తిరిగి మన దిష్టి మనకి తగులుతుంది. అందుకే అది చూసుకోండి. ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే కనుక బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. ఈ 3 రోజులు కూడా బాగా ఉంటుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. చాలా చక్కగా రాణించగలుగుతారు. ధనం చేతికి అందుతుంది. ఈ 2 కోరికలు తీరుతాయి. చక్కగా ఏంటంటే కనుక మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. బంధువర్గంలో ఏంటంటే మీకున్న పేరు కంటే కూడా ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. పేరు పెరుగుతుంది, మంచి గౌరవం దక్కుతుంది. అలానే కాకుండా ఎక్కడికైనా వెళితే మీకు మంచి గుర్తింపు కూడా లభించే అవకాశం అయితే ఉంటుంది. మీరేంటంటే కనుక బాగా రాణించుకునే అవకాశం కూడా ఇక్కడైతే క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి మీకైతే పర్ఫెక్ట్గా ఉండబోతుందని చెప్పొచ్చు.